తర్వాత రమణులు విరూపాక్ష గుహ నుండి 1916లో స్కందాశ్రమంలోకి మారాడు. 1922 సంవత్సరంలో తల్లి అలగమ్మ నిర్యాణం చెందారు. తర్వాత రమణులు స్కందాశ్రమం నుండి వచ్చి తల్లి సమాధి దగ్గరే ఉండిపోయారు. తల్లి సమాధిపై ఒక శివలింగం ప్రతిష్ఠించి దానికి మాతృభూతేశ్వర లింగం అని పేరు పెట్టారు. అక్కడ ముందుగా ఒక కుటీరము, తర్వాత ఒక ఆశ్రమం నిర్మాణం జరిగింది. తర్వాత భక్తుల సంఖ్య పెరగడం జరిగింది. నూతన భవనాలు నిర్మాణం జరగడమే కాక తక్కువ కాలంలో వృద్ధి చెందింది. దేశ విదేశాల నుండి వచ్చే భక్తుల యొక్క సంశయాలు రమణ మహర్షి సన్నిధిలో తీరి ఆధ్యాత్మికంగా మార్గదర్శనం లభించేది. మహర్షి ఆశ్రమంలో ఎప్పుడూ శాంతంగా మౌనంగా కూర్చొని ఉండేవారు. వారి చిరునవ్వు అత్యంత మనోహరంగా ఉండేది. మహర్షి అపార కరుణామూర్తి.